రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇక్కడ ఈ దేనికి వారసులు కావాలి మనం? ఇంకొక క్వశ్చన్. ఆయన నామమున, ఇతడు నా నామమున ఎన్నో శ్రమలు అనుభవించాలి. ఎవరి నామమున తెలిసింది? ఇప్పుడు క్రీస్తు నామమున శ్రమలు అనుభవించాలని తెలిసింది. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు నామమున శ్రమలు అనుభవిస్తే వారసులు అవుతారు. ఎటువంటి వారసులు? దేనికి వారసులు అవుతారు? నేను దేనికి వారసురాలను అవుతాను? నా తండ్రి ఆస్తికి నేను వారసురాలను అవుతాను. మరి శ్రమలు అనుభవించిన వారు ఎవరి వారసులు అవుతారు? దేనికి వారసులు అవుతారు? క్రీస్తు వారసులు అవుతారు. క్రీస్తు యొక్క రాజ్య